నమస్తే. దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు వోల్గా న్యూస్. ప్రస్తుతం అయితే తెలంగాణలో ఎన్నికల హీట్ మరింత రాజుకుంది. నిన్నటికి నిన్నే తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల సమరశంకరావం కూడా పూరించడం సంగతి మనకు తెలిసిందే. ఎందుకంటే తుక్కుగూడ వేదికగా గతంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అదే సెంటిమెంట్ వచ్చిందని కూడా తెలుస్తోంది. సో అదే తాండూరు వేదికగా నిన్న ఎంపీ ఎన్నికలకు సంబంధించి సమరశంకరావం మోగింది. సో దీనికి సంబంధించి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? మరోవైపు ఒప్పుకోడు. ఇటు కేసీఆర్ కావచ్చు, అటు కేటీఆర్ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు ఎక్కిపెడుతున్నటువంటి సందర్భం కూడా చూస్తున్నాం. సో వాళ్ళ ఆరోపణలకి ప్రత్యారోపణలు ఏ విధంగా ఇవ్వబోతున్నారు అని అంటే సాక్షాత్తు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి అయితే కాల్వ సుజాత మనకు అందుబాటులో ఉన్నారు. ఆవిడని అడిగి నేరుగా మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజాబలం ఏంటో ఆవిడ మాటలోనే అడిగి తెలుసు. కల్వ సుజాత గారు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి. నమస్తే అండి. నమస్తే అండి. ఆల్రెడీ తుక్కుగూడ సెంటిమెంట్ అయితే ఎమ్మెల్యే ఎన్నికల్లో చూసాం. సో అదే సెంటిమెంట్ వేదికగా నిన్న శంకరారావం ఎంపీ ఎన్నికలకు సంబంధించి పూరించడం జరిగింది. చాలా మంది జనం వచ్చి అంటే సరిపోక సభా స్థలి ఆ వేదిక కూడా సరిపోక వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ఈ వేవ్‌ని మీరు ఎట్లా చూస్తారు మీరు? ఒకటే అండి. ఫస్ట్ ఒకటి 2023 అసెంబ్లీ ఎన్నికలకి ముందు కేసీఆర్ పెట్టినటువంటి ఇబ్బందులు అసలు మేము ఫస్ట్ పెరడ్ గ్రౌండ్ బుక్ చేసుకునండి. దాన్ని ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిండు. ఇంకా వేరే ప్రభుత్వ భూములను అడిగితే కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిండు. కానీ భగవంతుడు అనేవాడు ఉండి ప్రజాబలం ఉన్నటువంటి ఏ పార్టీ అయినా సరే డెఫినెట్గా ఆ విజయం అనేది వస్తుంది అనేది తుక్కుగూడ సభ ద్వారా నిరూపించబడింది. ఎందుకంటే మీరు ఇక్కడ పెట్టినా మా సభ సక్సెస్ కాకపోతుండేనేమో, ప్రభుత్వం ముందుకొచ్చి మీరు స్థలంలో చేసుకోండి అన్నా కూడా సక్సెస్ కాకపోతుండేనేమో. కానీ అనుకోకుండా అక్కడ ఉన్నటువంటి ఊరు జనాలు మాకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పొలాలు, రైతులు పొలాలు ఇచ్చి దున్నుకోండి, ఇందిరమ్మ తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తెలంగాణకు వస్తుంటే వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, రెడ్ కార్పెట్ వేసి సోనియా గాంధీ గారిని ఇన్వైట్ చేయాలా, అలాంటిది ఇబ్బంది పెట్టినా కూడా మా పొలాలను ఇస్తాము అని దున్నిపిచ్చి మరీ ఇచ్చినటువంటి ఆ సభాస్థలి. ఎందుకంటే రైతులు సంతోషంగా ఇచ్చినటువంటి ఆ భూమిలో ఆ రోజు తుక్కుగూడ 6 గ్యారెంటీల సభ సక్సెస్ అయ్యింది. సో ఎంతో మనస్ఫూర్తిగా ఇచ్చినటువంటి ఆ వేదికని ఈరోజు రాజీవ్ ప్రాంగణంగా మార్చి మేము మళ్ళీ రెండవ సభని ఇక్కడి నుంచే దేశం నలుమూలల నుంచి వీక్షిస్తున్నటువంటి నిన్న దేశానికి సంబంధించినటువంటి మేనిఫెస్టో విడుదల చేయడం అనేది కూడా అసలు నిజంగానే మా అదృష్టంగా భావిస్తున్నాం. కేంద్రంలో ఎక్కడనో ఢిల్లీలోనో ఇంకొక సభనో ఇంకో ర్యాలీనో పెట్టి చేయాల్సినటువంటిది నిన్న తెలంగాణలో జరిగింది. అంటే భారతదేశానికి వర్తించేటటువంటి మేనిఫెస్టో తెలంగాణలో తెలంగాణ గడ్డ మీద జరిగింది. అంటే కోర్స్ సోనియా గాంధీ గారికి తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి అవినాభావన సంబంధం అనుకోండి, తెలంగాణ ఇచ్చినటువంటి ఆ ప్రేమ అనుకోండి, ఏది ఏమైనా కూడా రెండవసారి సభ సక్సెస్. ఆసారి సభ సక్సెస్ అయిన తర్వాత ఆ గ్రాఫ్ అనేది అలా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల గుండెల్లో నిలబడి ఆ సభ సక్సెస్ అయింది. మరి ఇప్పుడు రెండవసారి కూడా కేంద్రంలో ఎలాగైతే రాష్ట్రంలో కేసీఆర్ చీడ పీడ బాధ విరగడయ్యిందో సేమ్ టు సేమ్ బీజేపీ కూడా అదే కదా. ఈ 10 ఏళ్ళు బీఆర్ఎస్ని భరించడం, ఆ 10 ఏళ్ళు బీజేపీని భరించడం. కాబట్టి ప్రజలు ఏ విధంగా అయితే తెలంగాణలో తీర్పు ఇచ్చిండ్రో తెలంగాణ ప్రజలు కేంద్రంలో ఉన్నటువంటి ఈరోజు బీజేపీ మీద కూడా అలాంటిదే 100% చెప్పిన మాట, ఆడిన మాట, అబద్ధాల మాటలు ఒక్కడు కూడా చెప్పినవి ప్రజలకు చెయ్యనటువంటి వాళ్ళు. కేవలం వాళ్ళకు ఎవరైతే ధనికులు ఉంటారో, ఎవరైతే పెద్ద వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళకే దోచిపెడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్ళుగా చూస్తున్నాం. చాయ్ వాలా అనేది అబద్ధం. ఈరోజు భారతదేశం ప్రజలకి జన్ధన్కి ఖాతా అనేది అబద్ధం. అట్లా ప్రతీదీ కూడా మోసం చేసి వాళ్ళు ఎట్లయితే గద్దెనెక్కి ఇంకా 10 ఏళ్ళు ప్రజలు మోసం చేసి కేసీఆర్ అలా మోసం చేస్తే కర్రుగాల్చి వాత పెట్టిండు. ఇప్పుడు బీజేపీకి వచ్చింది ఆ టైం. కాబట్టి ఇక్కడి నుంచే మరి శంకరావం అనుకోండి, జనజాతర అనుకోండి, నిన్న మొదలైనటువంటిది ఇక్కడి నుంచే పూర్తి స్థాయిలో తెలంగాణ నుంచి మరి ప్రజల ఆశీర్వాదం కావాలని నిన్న రాహుల్ గాంధీ గారు ఈ గ్యారెంటీల్ని విడుదల చేయడం అనేది సంతోషదాయకంగా ఉంది. ముఖ్యంగా అసలు బీజేపీ ఏం చేసింది, టీఆర్ఎస్ కూడా గతంలో ఏం చేయలేదు, కేవలం సెంటిమెంట్ మీద, ఓన్లీ సెంటిమెంట్. తెలంగాణ ఇచ్చినాం, చావు నోట్ల తలకాయ పెట్టినాం అన్నారు తప్పించి నిజంగా ప్రజల పాలన ఎక్కడ జరిగింది అనేది లోపల 10 ఏళ్ళు గడిచిపోయింది. తీరా 10 ఏళ్ళు పుస్తకాన్ని తిరిగేసి చదివితే ఏముందయ్యా అంటే 10 లక్షల కోట్ల అప్పు మన నెత్తి మీద. వీళ్ళు కూడా సేమ్ టు సేమ్, వీడు చిన్న తమ్ముడు అయితే వాళ్ళు పెద్ద తమ్ముళ్ళు మోసం చేయటం, పెద్దన్నలు మోసం చేయటం లోపల 14 మంది ప్రధానులు పరిపాలిస్తే దేశానికి
57 లక్షల కోట్ల అప్పు ఉంటే ఒకే ఒక్క ప్రధానమంత్రి ఛాయ్ అమ్మిన ప్రధానమంత్రి దేశాన్ని అమ్మేస్తున్నాడు, గుజరాతీలకు అమ్మేస్తున్నాడు. 120 లక్షల కోట్ల అదనంగా అప్పు చేసిండు అంటే దేశం ఏ దౌర్భాగ్య స్థితిలోకి తీసుకుపోయిండో చూడండి. మనం ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చింది కాంగ్రెస్, ఎన్నో సంస్థల నిర్మాణం చేసింది, ఆర్థిక పునరుద్ధరణ చేసింది కాంగ్రెస్ హయాంలో. మరి అంత చేస్తే ఈరోజు ఉన్న సంస్థలన్నీ అమ్మేసుకోండి. బ్లాక్ మనీ తెస్తా అన్నాడు, అదేటో పోయిందో తెలియదు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, అదేటో పోయింది తెలియదు. జన్ధన్కి ఖాతా ఓపెన్ చేసుకుంటే 15 లక్షలు పడతాయి అన్నాడు, అదేటో పోయిందో తెలియదు. కేసీఆర్ కూడా అంతే కదా. అంటే ఇది కంపేర్ ఎందుకు చేస్తున్నా అంటే మొన్న 10 ఏళ్ళు పరిపాలించిన కేసీఆర్కి తెలంగాణ ప్రజలు ఎట్లా శాస్తి చేయించారు. బీజేపీ కూడా సెంటిమెంట్తో మతతత్వ విభేదాలు పెట్టి జనాలకు చేసింది ఏం లేదు. కేవలం శ్రీరాముడు అనే మాట బీజేపీ అడాప్ట్ చేసుకోవడానికి వీల్లేదు. ఒక దేవుడు అనేటోడు 3 కోటి దేవతలు అందరికీ సమానం. ఏ హిందూకు కాదు, ఏ హిందూకు అవును అని చెప్పడానికి, మీరు ఈ దేవుడినే కొలవండి అని చెప్పడానికి లేదు. అన్ని 3 కోటి దేవతలను అందరినీ కొలుస్తారు. కానీ నా మతాన్ని నేను గౌరవిస్తూ పరాయి మతస్థుల్ని గౌరవించాల్సి, మన మతాన్ని మనం స్వీకరిస్తూ ఇంకొక మతాన్ని గౌరవించడం మన బాధ్యత. కానీ ఇంకో మతాన్ని తిట్టి మనం ఏదో వెలగబెట్టినామని వాళ్ళేమో లోపల కలుసుకుంటారు, ఎంఐఎంఓలు కలుసుకుంటారు. మళ్ళీ బయట వచ్చే వరకు ముస్లిం వాళ్ళు వద్దు అంటారు. ఇవి జరుగుతున్నాయి కదా. కేసీఆర్ కూడా రాష్ట్రాన్ని నేను తెచ్చినా అని ఆయన ఎట్లా ఆడుకున్నాడు, మతాల మీద వీళ్ళు అట్లా ఆడుకున్నారు. ఇద్దరు అభివృద్ధి ఏం చేయలేదు, ఇద్దరు కలిసి అప్పులు చేశారు. నేను రాష్ట్రాన్ని నమ్మితే ఆయన దేశాన్ని నమ్మాడు. కాబట్టి ప్రజలు కూడా గుర్తిస్తారు. మేడం, మరొక విషయం, ఎమ్మెల్యే ఎన్నికలకు సంబంధించి 6 గ్యారెంటీలు అమలు అంటూ వచ్చారు. యాక్చువల్ 100 రోజుల్లో ఇది పూర్తి చేస్తా ఉన్నారు. మేబీ 5 గ్యారెంటీలు అమలు చేసినట్టు. ఇంకొక మహిళలకి 2500 రుణమాఫీ. సో దాన్ని ఎలా చూస్తారు? సో ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్కి సంబంధించి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. 6 గ్యారెంటీలు అనేవి ఒక ప్రజల్లో ఉన్నవి. మళ్ళీ ఎంపీ ఎలక్షన్కి సంబంధించి 5 గ్యారెంటీలు అవసరమా? ఏమన్నా రాష్ట్రానికి సంబంధించిన మేనిఫెస్టోనా, దేశానికి సంబంధించిన మేనిఫెస్టో కదా. అంటే తెలంగాణ ప్రజలు మాత్రమే అభివృద్ధి చెందాలన్నా? భారతదేశంలో నిండా ముంచేసినటువంటి మోదీకి ప్రజలు పేదోళ్ళలాగానే ఉన్నారు. గుజరాతీల్లో కూడా శ్రీమంతులు అందరు లేరు. గుజరాతీల్లో కూడా కొంతమంది వ్యాపారస్తులే శ్రీమంతులే. దేశం మీద ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన మేనిఫెస్టో కాదు, కేంద్రానికి సంబంధించిన నేషనల్ పార్టీ కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టో. కాబట్టి రాష్ట్రానికి అన్ని ఇచ్చినప్పుడు దేశానికి కూడా అన్ని ఇవ్వాలి కదా. దేశాన్ని స్వతంత్రం తెచ్చింది మేము, తెలంగాణ ఇచ్చింది మేము, ఇప్పుడు ప్రజలకు అన్ని చేస్తుంది కూడా మేమే. డెఫినెట్గా తెలంగాణ ప్రజలు ఒక్కటే కాదు కదా, మాకు 150 కోట్ల మంది ప్రజలు ఈక్వల్ కదా కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళలాగా కొంత వర్గము కొంత మతస్థులు మాత్రం కాదు కదా. ఇది సబ్బండ వర్గాలతోని ఉన్నటువంటి భారతదేశం. కాబట్టి అన్ని మతాలు కులాలు అందరూ ఈక్వలే. ప్రజలు అనేవాళ్ళు అందరికీ ఓటు హక్కు లేకున్న వాడు కూడా ప్రతి ఒక్కడు 150 కోట్ల జనాభాలకి కాంగ్రెస్ పార్టీ జవాబుదారీ. అది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, ఎన్నికల మేనిఫెస్టో. అది అంతే తప్పించి రాహుల్ గాంధీ గారు నిన్న క్లియర్గా చెప్పాను, ఇంతసేపు నేను రాజకీయం మాట్లాడినా మీకు నాకు ఉన్నటువంటి బంధం రాజకీయ బంధం కాదు, నా ప్రాణం ఉన్నంత వరకు మీతో ఉంటాను అని చెప్పారు. వీళ్ళు ఎవరన్నా మాట మాట్లాడినా ఇప్పటిదాకా? వాళ్ళు ఈ మాట మాట్లాడినా కూడా సరే ఎన్నికల మాట మాట్లాడుకోవచ్చు, రాజకీయం అనవచ్చు మీరు. కానీ వాళ్ళ చరిత్ర చూసుకుంటే దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం. వాళ్ళకు అవకాశం ఉంటే 34-35 సంవత్సరాల నుంచి ఎప్పుడో వాళ్ళు ప్రధానిలు అయిపోతుండ్రు తల్లి కొడుకులు. కానీ ఎంత అవకాశం వచ్చినా కూడా కనీసం కేంద్ర మంత్రి పదవులు కూడా తీసుకున్నటువంటి తల్లి కొడుకులు అంత త్యాగం చేసుకున్న వీళ్ళు, వాళ్ళ తాత వాళ్ళ నాన్న చనిపోయిండు దేశం కోసం, వాళ్ళ నానమ్మ చనిపోయింది దేశం కోసం. తను కూడా ఈ దేశ ప్రజల కోసం నా ప్రాణాల అంకితం, నా జీవితం ఉన్నంత వరకు నేను మీతో ఉంటాను. ఈరోజు ఒక్కరోజు ఈ ఎన్నికల కోసమో ఈ 5 ఏళ్ల కోసమో ఈ మేనిఫెస్టోనో ఈ రాజకీయమో ముచ్చట కాదు. నా జీవితం ఉన్నంత వరకు నా ప్రాణం ఉన్నంత వరకు నీతో ఉంటానన్నారు. అది ఎవరన్నా అనగలిగేటటువంటి మాటనా? కేవలం రాజకీయం మాట మాట్లాడతారు అందరూ. ఈ మాట ఎవరు మాట్లాడలేదు కదా గతంలో. మాట్లాడినా ఎవరు నమ్మరు కూడా. అసలు దేశ స్వతంత్రంలో వాళ్ళ పాత్రనే లేనప్పుడు వాళ్ళు ఇస్తామన్నా కూడా ఎవరైనా నమ్ముతారా? నమ్మరు కదా. మీ చరిత్రనే లేదు. సావర్కర్ అనేటోడు దేశానికి స్వతంత్రం తెచ్చిన గాంధీ మహాత్ముడినే చంపేసిండు. ఇక వీళ్ళు దేశానికి స్వతంత్రం తెచ్చిన దాంట్లో వీళ్ళ పాత్ర ఎంతనో మనం గుర్తు చేసుకోవాలి. మరొక విషయం, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడారు. ఏం కరువు? ఏముందో కరువు మీరు చెప్పాలి.
ఐ మీన్ రాష్ట్రంలో ఆయన ఆయన మస్తు చెప్తున్నాడు మాట్లాడతాడు, మేడం. ఆయన మస్తు మాట్లాడతాడు. ఆయన దృష్టిలో రాష్ట్రం కరువుతో అల్లాడుతుందని ఆయన అభిప్రాయం. ఎక్కడ ఏం కరువు ఉందో నాకు చెప్పాలి, ఏం కరువు మీరు ఉంది. రాజకీయంగా దాన్ని విమర్శించాలి. నేను ఒకటే చెప్తున్నా, కరువు అనంటే ఏ రకంగా ఉంటుందో. ఉమ్, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అనంటే ఏమన్నా ప్రకృతిని తయారు చేసేది కాంగ్రెసా? ఉమ్. ఎండలు అనేవి ఈరోజు 43 డిగ్రీలు ఉన్నాయి. అంటే ఉదాహరణకి ఎండాకాలంలో ఎండనే వస్తుంది, వర్షం అయితే పడదు కదా. అండి. పోనీ మేము వచ్చేమన్నా 4 సంవత్సరాలు అయిందా కరువు రావడానికి? మొన్న వర్షాకాలంలో మీ దరిద్రానికి వర్షాలు పడలేదు కదా. ఉమ్, మొన్న జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు వర్షాకాలం అంతా మీరే అధికారంలో ఉన్నారు కదా. మరి అధికారంలో ఉన్నప్పుడు మీరు వర్షాలు పడకపోతే మీ దరిద్రమా అది? లేకపోతే మీరు కాంగ్రెస్ ఆయన రైతు తెచ్చినట్టు బంధు విషయంలో అన్న ఊహించి అని ఉండొచ్చేమో. రైతు ఏం బంధు చేస్తా- ఆయన విషయంలో ఆయన ఉదారంగా చాలా మందికి ఇచ్చేసాడు. 5 ఎకరాలు పైబడి ఉన్న వాళ్ళు కూడా చాలా మంది. అది ఉదార స్వభావం అన్నాడు వద్దు, రాష్ట్రాన్ని దోచిపెట్టే పరిస్థితి అన్న. పేదోడికి ప్రభుత్వం నడపాలి కానీ పెద్దోడిని ప్రభుత్వం నడపడం ఏంటి? ఆ రైతు బంధు పేదోడికి. విషయంలో మీరు ఏమంటారండి? అది కొంతమంది ప్రజల్లో కాస్త నిరాశ నైరాశ్యం ఏముంది? నిస్పృహ ఏం లేదు. ఏం లేదట. పేదోళ్ళకి అందాలనేదే మా కాన్సెప్ట్. పేదోడికి అందాలి. కౌలు రైతుకి ఇవ్వాలి, మేము ఇస్తాం. కౌలు రైతుకి ఇస్తాం, పేద రైతుకి ఇస్తాం, కూలీ రైతుకి ఇస్తాం. అంతేగాని 100 ఎకరాలు 1000 ఎకరాలు అదే మల్లారెడ్డి లాంటి వాళ్ళకు 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధుని తీసుకొని పోయి మీరు నేను కట్టినటువంటి ట్యాక్స్, మనము మధ్య తరగతి వాళ్ళం, మనం ఈ రోజు కట్టినటువంటి ట్యాక్స్ తీసుకొని మీరు పోయి అనుకునేది బానే ఉంది. మరి 1000 కోట్ల రూపాయలు గసుంటానికి వేస్తే పేదోనికి ఏం లాభం చెప్పండి? పేదోళ్ళకి దిగువ తరగతి నుంచి మధ్య తరగతికి తెచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. కానీ అదే బాగా బలిసినోనికి మళ్ళీ తీసుకొని పోయి ముక్కేడుందంటే తిరిగి తిరిగి ఇట్లా చెప్పినట్టు వాళ్ళు కట్టిన ట్యాక్స్ల కన్నా అదనంగా తీసుకొని పోయి మళ్ళీ వాళ్ళకే మేపడం ఎంతవరకు? కాబట్టి మేము ముందే చెప్పినాం, ఎన్నికలకు ముందే బలిసినోనికి రైతు బంధు ఇయ్యము. ఎన్ఆర్ఐ ఎక్కడనో అమెరికాలో ఉంటాడు, 100 ఎకరాలు మన తెలంగాణలో ఉంటాయి, వాళ్ళ అకౌంట్లలో రైతు బంధు పడుతుంది. దీని ఎఫెక్ట్ నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఐ థింక్ ఇప్పుడు వచ్చే ఎంపీ ఆలోచించేవాడు, ఆలోచించే ప్రతి ఒక్కడు మానవుడు పడే అవకాశం ఉందా? ఎందుకు పడుతుంది? పేదోళ్ళని ఆదుకున్నప్పుడు పేదోళ్ళందరూ కేసీఆర్ పాలనలో లబ్ధి పొందిన వాళ్ళు ఉంటారు. ఆహా, కేసీఆర్ 10 లక్షల కోట్ల అప్పు చేసి కూడా తలా నెత్తి మీద లక్ష రూపాయలు అప్పు పెట్టిండు. అదెవరు తీర్చాలి? రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వనరుల్ని మొత్తం ప్రైవేటీకరణ వాళ్ళు ఎట్లా చేసిండ్రు? వీళ్ళు ఉన్న ప్రభుత్వ భూములన్నిటిని అమ్మేసుకొని ధరణి పేరు మీద 1,00,000 ఎకరాలు, ఎవరిని ముట్టుకుంటే వాళ్ళు 1,00,000 ఎకరాలు. అంతెందుకండి, ఈయన పేరేంది, జగదీశ్వర్ రెడ్డి పేరు మీద 1,50,000 ఎకరాలంట నల్గొండ. అవి కాపాడడానికే గాడికి పోయిండే మన కేసీఆర్, ఏమన్నా రాష్ట్ర ప్రజలు ఉద్ధరించడానికే? ఎందుకు పోయిండాడికి? జగదీశ్వర్ రెడ్డి కథ బయటపడుతుందనే పోయి ఏదో రక్షిస్తామో అది డైవర్ట్ చేద్దామనే పోయిండు. ఆయన బినామీల పేరు మీద 1,50,000 ఎకరాలండి. ఈ ధరణి వచ్చి ఎవరిని ఉద్ధరించింది? పేద రైతు అంటున్నాం. నాకు తెలిసే కొన్ని 100 మంది అర్జీలు పెట్టుకున్నారు. 1,25,00,000 అప్లికేషన్లు వచ్చినాయి అంటే గత ప్రభుత్వం చేసినటువంటి పుణ్యమా అండి అది? అర ఎకరం ఉన్నోడు, గుంట 2 గుంటలు ఉన్నోడు కూడా ఈరోజు ధరణి పేరు మీద మోసం చేసి ఎవరికో వెళ్ళిపోయింది. గసుంటోని పేదోని కడుపు కొట్టకుండా కాపాడాల్సింది ప్రభుత్వం. అసుంటోళ్ళ ఆశీర్వాదం మా వెనకాల ఉన్నాక కేసీఆర్ లాంటి బడాబాబులు మాట్లాడేటోంది మాకేం అవసరం ఉన్నది? పెద్దోడు ఎట్లనన్నా బతుకుతాడు కదా. నేను ధరణి పైసలు 5,000 ఇయ్యకపోతే 10 ఎకరాల పైన ఉన్నోడో ఎక్కువగా ఉన్నోలో వాళ్ళు బతకలేరా చెప్పండి? గిట్టుబాటు ధర ఇచ్చి అంతెందుకు వడ్లు కొనుగోలు ధరలో 5 కేజీలు 10 కేజీలు దండి కొట్టి బతికినటువంటి ఈ దరిద్రం మిల్లర్లను అడ్డం పెట్టుకొని మిల్లర్లతోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి ఆడిచ్చినటువంటి డ్రామాలో కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయినటువంటి పేద రైతుకి మోసం చేసిన వాళ్ళు కదా. ఈరోజు చూడండి, ఎక్కడైనా అది ఏమంటారు, అది మాయిశ్చరైజర్ వచ్చింది అని చెప్పేసో లేదో అంటే దండి కొట్టే పరిస్థితి ఏ మిల్లులో జరగలేదు మొన్న వడ్లు కొనుగోలు అమ్మకాల్లో. మరి ఈరోజు రైతులు ఆనందంగా లేరా? క్వింటాల్కి 5 కిలోలు 10 కేజీలు వడ్లు పోతే వాళ్ళు ఎంత నష్టపోతుండే చెప్పండి? ఇవన్నీ మేము కదా కాపాడుతున్నాము ప్రజలకి. ఇప్పుడు 10 కేజీల వడ్లు పోతే నువ్వు ఇచ్చే 5,000 ఇంపార్టెంటా? ఒక ఎకరాకి పండేటటువంటి వడ్ల మీద నువ్వు కింటాలకి దొబ్బేసినటువంటి ఈ వడ్ల విషయంలో, వడ్లు ధాన్యం విషయంలో మోసం చేస్తే మాకు ఇయ్యకున్న పర్లేదు, మేము పండించిన మా రక్తం పైసా ఎవడో దోచుకుంటుండు, మా రక్తం, మా చెమట, మా వడ్ల గింజ మేము అమ్ముకుంటే మాకు డబ్బులు రావాలని రైతు అని కూడా మేము ఇప్పుడు జరుగుతలేదు ఎందుకో? ఏ మిల్లర్ ఎందుకో పచ్చిగున్నాయి, తూకల్లో దగా మోసం ఎందుకో జరుగుతలేవు? మరి ఎక్కడన్నా ఒక చిన్న కంప్లైంట్ వచ్చిందా? మరొక విషయం అండి, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ సంబంధించి కొంచెం ఫండింగ్
చేస్తున్నారు లోపాయికారిగా, వ్యాపారస్తుల దగ్గర నుంచి, బడా బడా వ్యాపారవేత్తల దగ్గర నుంచి. కాంగ్రెస్ చేస్తుంది జనాలకు పంచిపెట్టడానికంటూ కొన్ని వందల కోట్లు, వేల కోట్లు వసూలు చేస్తుంది, దందాకు పాల్పడుతుందంటూ కూడా సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ కావచ్చు, మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు, ఆయన వాళ్ళిద్దరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఏ విధంగా మీరు తిప్పికొడతారు? అందులో వాస్తవం ఉందా ఏంటి అసలు? పచ్చకామర్లు వచ్చినోనికి లోకమంతా పచ్చగానే కనబడుతుందంట. వాళ్ళ బిడ్డతో సహా ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు అందరూ కూడా బిడ్డ నగల షాపుకి పోతే నగలు దాచిపెట్టుకుంటున్నారట వాళ్ళు ఉన్నప్పుడు. ఈమె వచ్చిందంటే దేని మీద టెండర్ పడుతుందో పార్టీ ఫండ్ కింద రాసి పెట్టుకోమని. గట్ల అనుకుంటుర్రో ఏమో మా చరిత్ర ఒకసారి చూసుకోమను. ఏ వ్యాపారస్తుని దగ్గర వసూలు చేసినామో ఒక్కసారి సాక్ష్యం తీసుకొని వచ్చి ఒక్కసారి నిరూపిస్తే మేము ఏం చేయడానికన్నా మీరు ఏం చెప్తే అది చేయడానికి మేము రెడీగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే పేద బలహీన బడుగు వర్గాల ప్రజలకు అండగా నిలబడే పార్టీ. కానీ ఏ బలిసిన దగ్గరనో ఇంకోని దగ్గరనో డబ్బులు కొట్టి బతికేటటువంటి పార్టీ ఇది. ఎవరో కాంగ్రెస్. బయట మాజీ ఎమ్మెల్యేలు ఎవరెవరో చేస్తే, మీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చేస్తే ఓకే లైట్ తీసుకోవచ్చు, కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి స్టేజీలో ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు, ఆయన కుమారుడు మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కావచ్చు, ఈ స్టేట్మెంట్స్ అనేవి ఖచ్చితంగా రీచ్ అయిపోతాయి. కేసీఆర్ దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, చేయలేదు. ఆయన కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఏమన్నాడు? అవును నేను చేస్తా అన్నా, చేయలేదు, ఇప్పుడు ఏమన్నా తప్పైందా అన్నాడు. మరి అప్పుడు కూడా ఆ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాలి కదా, మరి జనాలు కూడా చేయాలి. 3 ఎకరాలు ఇస్తా అన్నాడు, ఆన్ రికార్డులు ఇయ్యలేదు కదా. ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, ఆన్ రికార్డే కదా. మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఇట్లాంటి మాటలు మాట్లాడి తప్పించుకుంటే మరి అది రికార్డులోకి వస్తుందా లేదా? అంటే అబద్ధాలు మాట్లాడినట్టే కదా వాళ్ళు. మరి అప్పుడు మాట్లాడినోడు ఇప్పుడు మాజీ అయినప్పుడు మాట్లాడాడు అబద్ధాలు. కేటీఆర్ మొన్న అన్నాడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాట్లాడిండు, ఎవరో ఇక బూత్ మాట్లాడిండు, ఎవరో 2-3 డాష్ డాష్ ఏదో మాట్లాడిండు, 2-3 చేస్తే అంటారా పనికి మాలినోళ్ళ మిషన్ అని మాట్లాడిండు. ఒక మాజీ మంత్రి అయ్యుండి నీవు అధికారంలో ఉంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ప్రైవేట్ విషయము ఫోన్ ట్యాపింగ్ ద్వారా వినడం అనేది ఎంత నేరం? 3, 2, 4, 3,000 మంది, 4,000 మంది, 5,000 మంది కూడా బయటపడుతున్నారు మీరు ట్యాపింగ్ చేసినటువంటి విషయం. కానీ నువ్వు ఒక మాజీ మంత్రిగా నువ్వు ఆ మాట ఎట్లా అంటావు మరి? అంటే అబద్ధం ఆడినట్టే కదా, తప్పు చేసినట్టే కదా. మరి దానికి లేనప్పుడు ఈ దానికి ఎట్లా కరెక్ట్ అనుకుంటారు మీరు? నోరు తెరిసే అబద్ధాలు, తండ్రి అయితేంది, కొడుకు అయితేంది, బిడ్డ అయితేంది, అల్లుడు అయితేంది. మరి ఇదే లిక్కర్ విషయాలు ఎందుకు నోరు తెరిసలేరు, మాట్లాడతలేరు? అదే ఆ విషయానికి వస్తాయండి. గతంలో మీరు ఎలక్షన్స్ టైంలో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్నారు, తెలంగాణ కాంగ్రెస్. మరి ఇప్పుడు ఈరోజు కనీసం కవితకి బెయిల్ కూడా వచ్చే పరిస్థితి లేదు. కేంద్రంలోనేమో ఇప్పుడు బీజేపీనే ఉంది. ఎన్నికలు అయిపోలేదు కదండి, ఎన్నికలు అయిపోతే వస్తుంది. అన్ఫార్చునేట్లీ కేంద్రంలో బీజేపీ వస్తే వాళ్ళిద్దరి మధ్య సఖ్యత ఉంటే కనుక 100% ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉంది వాళ్ళది. ఇద్దరి బంధం అట్లాంటిది, రక్తబంధం పేగుబంధం ఉన్నట్లు బీజేపీది బీఆర్ఎస్ బంధం అట్లుంటది. ఎందుకంటున్నా ఈ మాట అంటే ప్రతిసారి తెలంగాణకు వచ్చినప్పుడు ప్రధానమంత్రితో సహా మీ పాపాల చిట్ట మా చేతిలో ఉంది, మీ పాపాల చిట్ట మా దగ్గర ఉంది అన్నప్పుడు, కేంద్రంలో దర్యాప్తు సంస్థలన్నీ మీ చేతిలో ఉన్నప్పుడు ఎందుకు ఒక్కసారి విచారణ జరగలేదు? ఈరోజు ఈడీ వచ్చేటప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగి వచ్చిండ్రా మీరు? మరి గతంలో కూడా మీరు వాళ్ళని అడగకుండా వచ్చి సోదాలు చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? ఈరోజు మా ప్రభుత్వం ఉన్నది, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు బిడ్డ మీద కనీసం ఒక ఈగనన్న వాలిద్దా? ఎందుకు రాలేదు మరి చెప్పండి. అట్లాంటి ఈ మాట ఎందుకంటున్నా అంటే సిబిఐ ఈడీలు ఇవన్నీ రావాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం సహకారం కావాలి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉండాలి, అనుమతి ఉండాలి కదా. అంటే వాళ్ళు ఇవ్వకపోతే మీరు రాలేనట్టే కదా తెలంగాణలో. మొన్న మమ్మల్ని అడిగొచ్చిండ్రా మీరు? మొన్న మీరు మమ్మల్ని అడిగినరా? మా పర్మిషన్ తీసుకొని వచ్చిండ్రా కవితను అరెస్ట్ చేయడానికి వచ్చేటప్పుడు? మాకు వచ్చిండ్రా? అడిగి పర్మిషన్ తీసుకున్నారేమో. ఈడీ వాళ్ళని అడగండి, తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి తీసుకొని వచ్చిండ్రా అడగమనండి. సరే తీసుకొని వచ్చినా రాకపోయినా ఒక దర్యాప్తు సంస్థ అనేది రాష్ట్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా కేంద్రంలో అధికారం ఉన్నటువంటి వాళ్ళు ఆదేశాలు ఇస్తే ఏదైనా జరగవచ్చు. దానికి తన మన అని ఉండదు కదా, ఎవరైనా చేయొచ్చు కదా. ఎందుకు జరగలేదు కవిత మీద? గతంలో ఏమైతుండే అంటే ముందు ఈడీ దిగి ప్రధానమంత్రి తర్వాత దిగుతుండే, ఈసారి 2 ఒకటే రోజు దిగినాయి. ప్రధానమంత్రి ఒకటే రోజు వచ్చిండు, ఈడీ ఒకటే రోజు వచ్చిండు. అంటే తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టేసి కవితకి బీఆర్ఎస్కి మాకు ఎలాంటి సంబంధం లేవని ప్రజలకు చూపించే ప్రయత్నం చేశారు. కానీ అదేమంటారు రండి, గంజాయి తులసి బొర్రల్లో పోయి గంజాయి మొక్క వెలిసినట్లు మీరు పోయి ఏడపోయి వెలిసినా మిమ్మల్ని ప్రజలు గుర్తించేది గదే కదా. ఎన్నికలకు ముందు బీజేపీలే చెప్పారు కవితను అరెస్ట్ చేయకపోవటం వల్ల
బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనుకున్నారు ప్రజలందరూ, అందుకని మేమంతా బయటకు వస్తున్నామని చాలా మంది చెప్పి బయటకు వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే అభియోగం చేసి బయటకు వచ్చిండ్రు. అప్పుడు ఎందుకో జరగని సోదా, అప్పుడు ఎప్పుడో జరగని సోదా గబుక్కున ఇప్పుడు ఎందుకు జరిగింది? అది లోపాయికర ఒప్పందం. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తుంది, బీజేపీకి బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో సపోర్ట్ చేస్తుంది. అట్లా అయితేనే కేసీఆర్ మీద ఉన్నటువంటి ఆరోపణలు కానీ, కేసీఆర్ మీద ఉన్నటువంటి నిందలు, కేసీఆర్ చేసినటువంటి స్కాములు రక్షించుకోవడానికి ఒక ఏ ప్లాట్ఫామ్ లేకుండా బీజేపీ ప్లాట్ఫామ్ని ఎన్నుకున్నాడు. నేను ఇప్పుడు కాదు, గత సంవత్సరం నుంచి మాట్లాడినటువంటి నా వీడియోలు మీరు ప్లేబ్యాక్ చేసి చూసుకోండి. నేను అప్పుడే చెప్పిన అసెంబ్లీ ఎన్నికలలో కవిత అరెస్ట్ అవ్వదు, పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు అరెస్ట్ అవుతుందని నేను చెప్పిన. డెఫినెట్గా అదే జరిగింది. ఎన్నికల కోడ్ అదే రోజు, కవిత అరెస్ట్ అదే రోజు, మన ఈయన పేరేంటి మోదీ గారు అదే రోజు తెలంగాణకు రావడం. ఎలా జరుగుతాయి ఒక్కసారి? ఇది ఎలా సాధ్యం అవుతుంది? అంటే మేము ఒకటి కాదు అని చూపించుకునే ప్రయత్నం చేశాను. ప్రయత్నం మాత్రమే చేసిండ్రు, కానీ ప్రజలు దాన్ని అంగీకరించాలి కదా. అరే మీ నిన్నటిదాకా అరెస్ట్ చేయని వాళ్ళు 5 ఏళ్ల నుంచి వచ్చినప్పుడల్లా వాళ్ళ నడ్డా ఒకటే లొల్లి చేసిపోతాడు, వాళ్ళ హోంశాఖ మంత్రి వచ్చి ఒకటే లొల్లి చేసిపోతాడు, ప్రధానమంత్రి వచ్చి ఒకటే లొల్లి చేసిపోతాడు. కాళేశ్వరం విషయంలో కానీ, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ, కేసీఆర్ చేసిన అవినీతి అంత చిట్టా మా దగ్గర ఉంది అంటారు. అంత చిట్టా మీ దగ్గర ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా మాట్లాడని వాళ్ళు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయం తీస్తే ఓ రఘునందన్తో సహా అందరు లొల్లి చేస్తున్నారు. నా ఫోన్ ట్యాప్ అయింది, మీ ఫోన్ ట్యాప్ అయిందని. కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు, ఇన్ని రోజులు ఎందుకు తీయలేదు దాన్ని బయటికి? మరి కాంగ్రెస్ బయటికి తీసిన తర్వాత మీకు సోయి వచ్చినది మీ ఫోన్ ట్యాప్ అయిందని. అంటే మీరు అంతా ఒకటయ్యుండి ప్రజల్ని పిచ్చోళం చేస్తున్నారు. ఒకసారి 2 సార్లు ప్రజల్ని మోసం చేయొచ్చు, ఒకసారి 2 సార్లు మీరు చెప్పే మాటలు నమ్మొచ్చు, కానీ ప్రతిసారి నమ్మేస్తాం, ప్రతిసారి మోసం చేస్తాం. అంటే ఇది తెలంగాణ పోరాట గడ్డ, తెలంగాణ త్యాగాల గడ్డ. మీరు ఇష్టం వచ్చినట్లు ఈడ చేస్తే నడవయిడ, అడేన్నో కొన్ని జాగాలో చేస్తే ఏ ఉత్తరప్రదేశ్లోనో ఏ గుజరాత్లోనో చేస్తే నడుస్తాయి, కానీ అవి కూడా టైం వస్తుంది. ఆడ కూడా మీరు చేసినటువంటి విషయాలు బయటపడతాయి. మీరు రాహుల్ గాంధీకి ఇచ్చినటువంటి టికెట్ ఇచ్చినటువంటి వ్యక్తి, పార్లమెంట్ సభ్యుడు, 290 కేసులు ఉన్నటువంటి వ్యక్తి, అట్లాంటి టికెట్ ఇచ్చారు. అంటే మీ దగ్గర వస్తే శంకర్లో పోసిన తీర్థం అయిపోతాడు. దేశం కోసం, ధర్మం కోసం మీరు ఎవరికైనా టికెట్ ఇవ్వచ్చు. ఇట్లాంటి వాళ్ళకి మీరు సహకరిస్తారా? సృజన చౌదరితో మొదలు పెడితే, రమేష్తో మొదలు పెడితే, ఎవరికైనా, ఆయన పేరేంటి, అస్సాం ముఖ్యమంత్రి బిస్వాల్ శర్మ సమ్వన్ ఎవరో ఉన్నారు, ఆడితో సహా అందరూ శంకర్లో పోసిన తీర్థంలో అయిపోతారు. మీరు కేసీఆర్ కూడా అయిపోతాడు రేపు మాపు శంకర్లో పోసిన తీర్థం. ఇది ఆయన పాపాల చిట్ట వాళ్ళ దగ్గర ఉన్నది నిజమే, అది వాస్తవం. బ్లాక్ మెయిలింగ్, మేము చెప్పినట్టు వినకపోతే నీది బయట పెడతాం, చెప్పినట్టు వినకపోతే బయట పెడతాం. తీహార్ జైల్లో కవితమ్మ ఉంటుంది, ఆమెకు సపర్యలన్నీ జరుగుతున్నాయి. సామాన్య దొంగకి, సామాన్య తప్పు పని చేసినోనికి ఇవన్నీ జరుగుతాయా? జరగవు. దానికి ఆమెకు ఉన్నటువంటి స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ ఏంటి? కేసీఆర్ కదండి. మీతో మిత్రపక్షంగా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ మేము దాన్ని ఖండిస్తున్నాం. మరి అలాగే కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేశారు కదా, మరి నేను దాన్ని ఖండిస్తున్నా పూర్తిగా. నేను ఒకసారి చెప్తున్నా, ఆయన ముఖ్యమంత్రి మీరు అరెస్ట్ చేయాలనుకుంటే 2 ఏళ్ల కింద చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? ఇది రాజకీయ లబ్ధి కోసం కాదా? ఎప్పుడో చేయాల్సింది, ఎందుకు చేయలేదు? మనీష్ సిసోడియా 2 సంవత్సరాలు ఆయన జైల్లో ఉండి, మరి ఆయన బయటికి రాడు బెయిల్ మీద, అదే కేసులో ఉన్నాడేమో. మీరు అంటారు కదా కేజ్రీవాలే దానికి మూల కారకుడు అంటారు. నేను అడుగుతున్న, మూల కారకుడు అయినప్పుడు ఆయననే ఫస్ట్ అరెస్ట్ చేయాలి కదా. 2 సంవత్సరాల కింద చేసింటే తాడో పేడో ఏదో తేలిపోతుండే కదా. దీని వెనకాల కథ ఎవరు, కారకాన్ని ఎవరు, ఎవరి వంతు ఎంతుంది, ఎవరి పాత్ర ఎంతున్నది తేలిపోతుండే. అప్పుడు చేయకుండా ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ కూటమిలతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఆమె పశ్చిమ బెంగాల్ పోయి మమతా బెనర్జీని ఇబ్బంది పెడితే కూటమిలో నుంచి బయటికి రావాలి, లేదు అనంటే కేజ్రీవాల్ని అరెస్ట్ చేయాలి, లేదు అనంటే ఇంకొక నాయకుల్ని, ఇంకో ఎంపీని, మాజీ ఎంపీల్ని మీరు తీసుకోవాలి. ఇదే కదా చేసింది. మహారాష్ట్రలో చేసింది అదే, పశ్చిమ బెంగాల్లో చేసింది అదే, మీరు మా మధ్యప్రదేశ్లో కూల్చేసింది అదే, కర్ణాటకలో గతంలో కూల్చేసింది అదే. మొన్న వచ్చి ప్రధానమంత్రి సాక్షాత్తుగా తెలంగాణలో వచ్చి సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటాం. ఏందయ్యా మీరు చేసే సర్జికల్ స్ట్రైక్?
రాష్ట్రాలని నాకు కూల్చేస్తారా? తెలియడతాను ఇండియా కూటమి అంత సఖ్యతగా ఉందా? ఒకవేళ ఉంటే గనక మమతా బెనర్జీ మేము ఒంటరిగానే వెళ్తామని ఎందుకు స్టేట్మెంట్ నేను ఇస్తారు? అదే చెప్పాను కదా, భయపెట్టించే ప్రయత్నం, కాంగ్రెస్ కూటమి గెలుస్తుందనే భయంతోని ఒక్కొక్కరిని విడదీసే ప్రయత్నం. కానీ ఎన్ని రోజులు డ్రామాలు నడుస్తాయి? ఇప్పటిదాకా చేసిన కేసీఆర్ కూడా ఇట్లనే అనుకున్నాడు, మోనార్క్ నేను నాకు తిరుగులేదు అనుకున్నాడు. మమతా బెనర్జీ మోదీకి ఎన్డీఏ కూటమికి అంత లొంగే వ్యక్తి అయితే కాదు. ఆవిడ వ్యక్తిత్వం అది చూస్తే అన్ని మనం ఇలా అనుకుంటాము, ఆమె లోపల వాళ్ళు ఏం చేస్తున్నారో మనకేం తెలుస్తుంది. ఎట్లాంటి వాళ్ళనైనా ఏమైనా చేసే శక్తి బీజేపీకి ఉంది. అదేంటంటే రాజకీయ లబ్ధి. నిరాహార దీక్షలు కూడా చేసింది ఆవిడ. అందరూ చేస్తారు. ఎవరు ఎన్ని చేసినా మోదీ ఆయన వెనుకల మోదీ కేవలం షాడో సీఎం, ప్రధానమంత్రి అయినా షాడో ప్రధానమంత్రులు చాలా మంది ఉన్నారు వెనకాల. వాళ్ళ వ్యాపారాలు ఉండాలి అంటే మోదీ ఉండాలి కదా. వాళ్ళ వ్యాపారాల్ని కాపాడుకోవడం కోసం కొంతమంది గుజరాతీలతోని మొత్తం వ్యవస్థ నడుస్తుంది. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు షాడో ప్రధానిగా సోనియా అమ్మ కూడా చాలా మంది అన్నారు. ఆమె పార్టీ వ్యక్తి. ఈ రోజు అంబానీ అదానీ పార్టీ వ్యక్తులు కాదు కదా, వ్యాపారస్తులు, లిటరల్లీ వ్యాపారస్తులు. నేను వ్యాపారస్తుల గురించి మాట్లాడుతున్నా. షాడో ప్రధాని అని మేము అనలేదే. ఆయన ఒక దేశానికి ఈ రోజు సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రిగా పేరుగాంచిండు. దేశాన్ని ఇట్లా అప్లపాలు చేయలేదు కదా. మన్మోహన్ సింగ్ గాని సోనియా గాంధీ గాని దేశాన్ని నడిపిర్రు. వాళ్ళు అప్పుల బారి నుంచి రక్షించారు. వాళ్ళే 2004 వరకు ఉంటే దేశం పరిస్థితి ఏమైండనో మళ్ళీ దాన్ని సక్రమమైన మార్గంలో పెట్టడానికి మన్మోహన్ సింగ్ గారు ఎంత కష్టపడాల్సి వచ్చిందో మనకు తెలుసు. మౌనంగా ఉన్నోళ్ళందరూ ఎవరికో లొంగిపోయి పనిచేసినట్టు కాదు కదా. నువ్వు ఈ రోజు మౌనంగా ఉండి దేశాన్ని అమ్మేస్తున్నావు. ఈ రోజు గుజరాతీలకు అమ్మేస్తున్నావు, గుజరాతీలకు తాకట్టు పెట్టేసినావు దేశాన్ని. సో మీరు చెప్తున్న ప్రకారం కూడా ప్రజల్లో చాలా అవగాహన రావాలి. నెక్స్ట్ వచ్చేది ఇండియా కూటమి మీరు గెలుస్తుందని మీరు చెప్తున్నారు. 100% సుమారుగా అయితే ఇంకా 540 ఓవరాల్ ఇండియా వైజ్ 545 ఎన్ని గెలిచే అవకాశం ఉందంటారు ఇండియా కూటమి? వాళ్ళలాగా వై నాట్ 400 అన్నాం, అబ్కి బార్ 400 అని మేము అనం. 420 అవుతారు వాళ్ళు. మ్యాజిక్ ఫిగర్ అయితే మేమైతే మ్యాజిక్ ఫిగర్ మాత్రం డెఫినెట్ గా వస్తుంది ఇండియా కూటమికి. ఎందుకంటే ఈ రోజు మీరు వాళ్ళకు ఉన్నటువంటి భయం చూడండి. వాళ్ళు 400 సీట్లు గెలుస్తారని ఒక మాట అనుకుందాం అని వాళ్ళు అన్న మాటలో భయం ఎందుకుంది? మమతా బెనర్జీకి ఎందుకు బెదిరించాలా? లేదు అంటే కేజ్రీవాల్ని ఎందుకు లోపల పెట్టియాలి? లేదు అంటే మా మాజీ ఎంపీల్ని, ఇంకొక మా మాజీ ముఖ్యమంత్రుల్ని అందరినీ తీసుకునే ప్రయత్నం ఎందుకు చేయాలి? మీరు గెలుస్తారు కదా. 400 కాదు, 450, 500 మీకే వస్తాయి. మీకు అంత కాన్ఫిడెంట్ ఉన్న 400 కాన్ఫిడెంట్ ఉన్నోళ్ళు మా పార్టీలలో నుంచి మీరు అందరినీ తీసుకోవడానికి పని ఏముంది? దేశం మీద తప్పుడు పనులు చేసిన వాళ్ళు అందరు బీజేపీలోకి ఎందుకు పోతారు? ఎందుకు మీకు భయం ఉన్నది? ఈరోజు తెలంగాణలో కేసీఆర్ని అడ్డం పెట్టుకోను, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుని అడ్డం పెట్టుకోను ఎందుకు మీరు చేస్తున్నారు ఇవన్నీ? మరి చెప్పండి. ఇక్కడ మరో విషయం అండి, ఇక్కడ రాష్ట్రానికి విషయానికి వద్దాం. ఆ రోజు బీఆర్ఎస్ 2014లో సిఎల్పిగా ఉన్నటువంటి కాంగ్రెస్ శాసనసభ పక్ష దానికి సంబంధించి విలీనం చేసేసింది టీఆర్ఎస్ ఎల్పీలోకి. 14 కాదు 18, ఐ థింక్ 18లో అనుకుంటానండి. అదే వాళ్ళు విలీనం చేయడానికి రాష్ట్ర పార్టీ కాదు, ఇది నేషనల్ పార్టీ. ఓకే, ఆ రోజు అమ్ముడైపోయారు కాంగ్రెస్ వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ వాళ్ళకి. సో ఇక్కడ కాంగ్రెస్ లేకుండా చేసినటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి ముచ్చెమట్లు పట్టించడానికి ఇప్పుడు మళ్ళీ వలసలంటూ, అంటే ఆపరేషన్ ఆకర్షణ అనుకోవచ్చా, లేకపోతే మీ పథకాలు, మీ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు కావచ్చు, మీ యొక్క వేవ్ని బట్టి వస్తున్నారని అనుకోవచ్చా? సుమారుగా 12 మంది రేపు మాపు జాయిన్ అయ్యే అవకాశాలు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారని కూడా ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. ఒకటి, నేను ఇవన్నీ ఆకర్షాలు ఇవన్నీ నేను చెప్పాను, స్ట్రేట్ ఫార్వర్డ్గా ఆన్సర్ చెప్తాను. నేను కాంగ్రెస్ 65 మందితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఒక సిపిఐ 64 కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2023 డిసెంబర్ 3వ తారీఖున కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 7వ తారీఖున ఓటు తీసుకుంది. 9వ తారీఖున మరి పథకాలని అమలు పరుస్తూ 2 జీవోల్ని కూడా జారీ చేసింది. మరి ఇంత మంచిగా ప్రజల పాలన పరిపాలిస్తుంటే మాటికి ముందు, చీటికి ముందు దొంగ వేదవాళ్ళందరూ వచ్చి 3 రోజులలో మీ ప్రభుత్వం కూలిపోతుంది, 3 నెలల్లో కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది, మేమే అధికారంలోకి వస్తామని ఒకడు 8 సీట్లు కూడా దిక్కులేని బీజేపీ ఖచ్చితంగా ఆ టైంలో మీ వ్యవహార శైలి, అంటే మీ పార్టీ ముఖ్య నేతల వ్యవహార శైలి కూడా అలాగే ఉంది. ఎందుకంటే ఒకవైపు మల్లుబట్టి విక్రమార్కేమో ఆయన ఎన్నికలకు ముందు పాదయాత్ర చేపట్టడం, మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేను సీఎం రేసులో ఉన్నానని ఆయన చెప్పడం, మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను కూడా సీఎం రేసులో ఉన్నానని చెప్పుకోవడం,
మధ్యలో పిసిసి చీఫ్గా టీడీపీ నుంచి ఓటు కోట్ల కేసులో ఆయన అమ్ముడే దొరికిపోయినటువంటి వ్యక్తికి పిసిసి చీఫ్ ఇచ్చారు, ఆయన సీఎం అవ్వడం. సో మీ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాట్లే వాళ్ళకి ఈ ఆరోపణలు కనబడుతున్నాయి. ఎక్కడైనా కుమ్ములాటలు కనబడుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడినాక కానీ ఎన్నికలకు ముందు కానీ ఎక్కడ కనబడలేదు కదా. వాళ్ళు సృష్టించినాయి. మా నాయకుల దగ్గర ఎక్కడ కూడా అలాంటి వాళ్ళు మస్తు మాట్లాడతారు. వాళ్ళు మస్తు మాట్లాడితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అల్లుడు అందరూ అంటారు మరి కేసీఆర్ ని దొబ్బితే పోయి పడ్డాడు అందుకే నడి విరిగింది అంటారు. మ్యాజిక్ ఫిగర్ కి ఏమాత్రం 2-3 సీట్లు మీకు ఎక్కువ వచ్చినా ఐ థింక్ ఆ టైంలో కేసీఆర్ కొనుగోలు చేసేస్తారు కాంగ్రెస్. ఐ థింక్ ఎన్నికలకు ముందు ఇదే ప్రచారంలో ఉంది. ఎన్నికలకు ముందు కాదు, మరి ఎన్నికలు అయిన తర్వాత ఎందుకు కొనుగోలు చేయలే? ఇన్ని రోజులు అయింది కదా. నిజంగానే మా పార్టీ ఇన్బ్యాలెన్స్డ్ ఉండి మా నాయకులు ఇన్బ్యాలెన్స్డ్ ఉండి ఈ రోజు కూడా మాకు 65 ఉన్నాయి. ఇద్దరు వచ్చారు, 66 ఉన్నాయి మాకు. మరి ఈ రోజు దమ్ము లేదు ఎందుకు? వాళ్ళు వచ్చేది తర్వాత విషయం. నా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ఇలాగే దమ్ము ఎందుకు లేకపోయింది అంటే ఈ రోజు ఇవన్నీ కాపాడుకోవడానికి ఒక అధికార పక్షంలో ఉండాలి కాబట్టి చాలా మంది మరి ఎందుకు అనుకోలేదు వాళ్ళు? అదే ఇప్పుడు మీ మాట అన్నమాట ఒక నిమిషం ఊనే అనుకున్నాం. మరి అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో పోతారని ఎట్లా అనుకుంటారు? మీరు అధికార పార్టీలో నుండి ప్రతిపక్షం పోతారని ఎట్లా అనుకుంటారు? నేను అనేది వినండి, మీరు పోతారు అనుకుంటే పోతే 30 మందితో పోవాలి. వాళ్ళ ప్రభుత్వం నిలబడాలండి. అంటే మేమంతా ప్రజాపాలకులం కాదు, ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదం కాదు. మా దగ్గర నుంచి 30 మంది పోతే మేము చూస్తూ ఊరుకుంటామా? అంటే నువ్వు లాగుతూ ఉంటే తెలంగాణ ఇచ్చినటువంటి తీర్పుకి వ్యతిరేకంగా మీరు విచిత్ర వేషాలు వేస్తుంటే మేము చూస్తూ, మీరు మమ్మల్ని లాగడం కాదు, మీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేని రక్షించుకోవడం చూద్దామని ఈరోజు చెప్తున్నారు. అంటే ఇది కక్ష సాధింపు కాదు. ఇది మీరు మాట్లాడినటువంటి మాటలకి ప్రభుత్వం పడిపోతుంది. దొంగ పనులు చేసిన మీరు, రాష్ట్రాన్ని దోచిన మీరు, దేశాన్ని దోచిన వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించవచ్చు, దేశాన్ని సర్వనాశనం చేయొచ్చు, అప్పుల పాలు చేయొచ్చు. మీరు 10 ఏళ్ళు ఉండొచ్చు. ఈరోజు మీరు చేసినటువంటి కుక్కలు చింపిన ఇస్తరాకం చేసి పెడితే దేశాన్ని, రాష్ట్రాన్ని మేము ఈరోజు అధికారంలోకి వస్తే మేము ఈరోజు 10 సంవత్సరాలు ఉండొద్దా? ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడి ఆనవాయితీ అని అడుగుతున్నా. వాళ్ళకు పట్టినటువంటి దుర్బుద్ధి, వాళ్ళకు ఉన్నటువంటి అదే మీకు ఫోబియం మీకు అంటుకుందా? వాళ్ళు రాష్ట్రాలను కూల్చేస్తారు, మీరు రాష్ట్రాన్ని కూల్చేస్తామని మీరు అంటారు. 8 సీట్లు దిక్కుమాలిన 8 సీట్లు లేనటువంటి బీజేపీ అంటది. 39లలో ఆల్రెడీ ఒక ఆమె చనిపోతే 38 ఉన్నారు, 2 వచ్చేసారు, 36 ఉన్నారు. మీరు కాపాడుకునే దమ్ము మీరు లేక మా పార్టీలో నుంచి పోతారంటారు. మీరు ఇంత దుర్మార్గం చేసినా మీరే 10 ఏళ్ళు ఉండొచ్చు. మేము ఈరోజు ప్రజల ఆశీర్వాదం ఇస్తే మేము 10 ఏళ్ళు ఉండొద్దు. కాంగ్రెస్ పార్టీ ఏం పాపం చేసిందని ఉండొద్దు అంటారు. కాబట్టే మీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బయటికి వస్తున్నారు. సుజాత గారు, మరొక విషయం, తెలంగాణ తెచ్చాం మేము అని ఇక్కడ అధికారం 10 ఏళ్ళు సాధించింది బీఆర్ఎస్. ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఎందుకు ప్రజల మనసును గెలుచుకోలేకపోయింది? అది గతం. ఇప్పుడు దాని గురించి డిస్కషన్ చెయ్యొద్దు. 2 సార్లు సెంటిమెంట్ మీద ఆడుకున్న కేసీఆర్ కి జనాలు సరే అమాయకులు అయ్యుండొచ్చు తెలంగాణ ప్రజలు, కానీ మోసం పోవడానికి మళ్ళీ అంగీకరించరు. 2 సార్లు ఆల్రెడీ వాళ్ళని అట్లనే మోసం చేసినావు. తెలంగాణ తెచ్చినా, సావు నోట్ల పెట్టి తలకాయ పెట్టి తెచ్చినా అంటే 2 సార్లు అవకాశం ఇచ్చారు. అమ్మో సావు నోట్ల తలకాయ పెట్టుడు కాదు, మమ్మల్నే సావు కాడుకు తీసుకుపోతున్నారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తమై కేసీఆర్ని బొందబెట్టిరు. కాబట్టి ఇచ్చిన తెలంగాణని అది లైవ్ ఎవిడెన్స్. తెలంగాణ ఇవ్వడం కాంగ్రెస్, కానీ నువ్వు సావు నోట్ల తలకాయ పెట్టినావు అనేది అది జెన్యూన్ కాదు. అది మీరు సృష్టించిన కథ. కాబట్టి కథకి నిజాలకి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఇచ్చింది సోనియా గాంధీ అని ప్రజలు కూడా ఈసారి ఆశీర్వదించాలని నిజమైనటువంటి తీర్పు ఇచ్చారు. మేమెందుకు ఉండొద్దు? మాకేం అధికారం లేదు ఉండకపోవడానికి. ప్రజలు డిసైడ్ అయ్యారు. ప్రజల తీర్పుని మీకు అఘోరపరిచి అవమానిస్తారా? ప్రభుత్వాన్ని పడేస్తాం. మళ్ళా ఒక్కసారి 2 సార్లు మజాక్ అయిపోయింది. మోదీ ఉన్న చోట ప్రభుత్వం పడేసిండొచ్చు. ఈరోజు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నడిచింది అసెంబ్లీ ఎన్నికలు. దమ్మున్నోడు ఎవడన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏలుపెట్టి చూపియండి, 5 ఏళ్ల వరకు చూద్దాం. కాబట్టి మీ దగ్గర ఉన్న వాళ్ళని కాపాడుకునే ప్రయత్నంలో మీరు ఉండండి. ఇది సవాలు లేకపోతే యాటిట్యూడ్ అనుకోకండి. మీరు చేసినటువంటి అహంకారమైనటువంటి వైఖరికే అక్కడ ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చి కాంగ్రెస్లో చేరుతున్నారు. రేవంత్ రెడ్డి గారు అదే చెప్పారు. ఒక్కసారి మీరు కూల్చేస్తామనే మాట మీరు తీసుకొని వచ్చి ఆ ప్రయత్నం కనుక ఏమన్నా చెయ్యండి, తర్వాత ఏమవుతుందో చూపిస్తాము అన్నారు. గేట్లు తెరిచినామని చెప్పారు. ఇంతకు మంచి నేను ఎక్స్ట్రా మాట్లాడదలుచుకోలేదు. గేట్లు క్లోజ్ చేసేంత వరకు మీ హద్దులో ఉండింటే మంచిగా ఉండే. గేట్లు ఒక్కసారి ఓపెన్ చేస్తే
నువ్వు పడుకున్న పరుపు మీద నీ పక్కన ఉండేటువంటి నీ కొడుకు బిడ్డ కూడా ఉండరు అని చెప్పినటువంటి మాట రేవంత్ రెడ్డి గారి మాట. అంటే కొడుకు బిడ్డ జైలుకు, కేసీఆర్ జైలుకు, మిగిలిన వాళ్ళందరూ పక్క పార్టీలోకి అనే మాట అర్థం చేసుకోవాలి. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట అర్థం కాకపోతే ఆ సెన్స్లెస్ వాళ్ళకి నేను ఏం చెప్పలేను. కానీ ఇప్పుడైనా నిన్న ఏం మాట్లాడిండండి ఆయన సభలో, కరీంనగర్ సభలో? కుక్కలను మాట్లాడతాడా? అధికార పార్టీని ఈరోజు కుక్కలను మాట్లాడతాడా? కుక్కల పార్టీ అంటాడా? మేబీ ఆ యాటిట్యూడ్, కుటుంబ సభ్యుల యొక్క యాటిట్యూడ్ నచ్చకే ప్రజలు మరి మిమ్మల్ని గద్దెనెక్కించారని మరి డెఫినెట్ గా కదా. నాట్ ఓన్లీ యాటిట్యూడ్, ఒక యాటిట్యూడ్ కేటీఆర్ యాటిట్యూడ్, కేసీఆర్ దోపిడీ, తెలంగాణ ప్రజల్ని నిలువున మోసం చేసినటువంటి వీళ్ళని ఇక ఉంచొద్దు అనుకున్నారు. ఈసారి కనుక వాళ్ళకి అవకాశం ఇచ్చింటే రాష్ట్రంలో ఏ కోశాన కూడా ఒక గజం జాగా మిగిలకపోతుంది. మొత్తం అమ్మి దొబ్బి పడేసి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేస్తుండే ఇంకో రాష్ట్రం కిందనో, లేకపోతే విదేశీయుడు వచ్చి పరిపాలించడానికి, అట్లా మళ్ళీ ఒక బ్రిటిష్ పరిపాలన తీసుకొని వస్తుండే కేసీఆర్. కాబట్టి అప్రమత్తమైనరు తెలంగాణ ప్రజలు హుషారైన వాళ్ళు కాబట్టి ఈసారి అవకాశం ఇచ్చిండ్రు. ఆ రోజు తెలంగాణ కావాలనుకొని నడుం బిగించుకొని తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలెడితే తెలంగాణ వచ్చిందాకా కొట్లాడినటువంటి పోరుగడ్డ ఇది. అంత ఈజీగా తెలంగాణ ప్రజలు మోసం చేద్దాం అనుకోకండి. సెంటిమెంట్ ఉండొచ్చు కానీ మోసం నమ్మరు. మరొక విషయం, మిషన్ కాకతీయ పలు సాగునీటి ప్రాజెక్టులు, వీటి ద్వారా మేము ప్రతి పల్లెకి గ్రామానికి మేము నీరు అందించాం. అటువంటి మా ప్రాజెక్టుల మీద మాపైన విమర్శల ఇదంతా కూడా కాంగ్రెస్, అలాగే మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి పన్నిన కుట్ర, ఇది మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు ఫోన్ ట్యాపింగ్ కూడా పనిగా దాని మీద కూడా చేస్తున్నారు. అది అబద్ధం అంటారా? ఫోన్ ట్యాపింగ్ అబద్ధం అయితే కేసీఆర్ చెప్పిన మాటలలో నిజాలు ఉన్నాయి, అబద్ధాలు ఉన్నాయి, మీరే చూసుకోవాలి. ఎందుకంటే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు ముంచినటువంటి కేసీఆర్ కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు మీదే 1,00,000 కోట్లు నీళ్ళలో పోసేసాం. దాని మీద కనీసం 1,00,000 ఎకరాలకు కూడా సాగునీరు అందనటువంటి ప్రాజెక్టుని ఈరోజు తెలంగాణలో మీద ఉన్న కోట్ల ఎకరాల మాగానికి నీరు అందించిన అంటే దాని మాటలు ఎంత నిజం. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ మీద ఒక ముఖ్యమైన ప్రశ్న అండి. ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చింది, ఆల్రెడీ బీజేపీ ఆనాడు కేంద్రంలో ఎలక్షన్స్ బిఫోర్ ఇదంతా జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి ఒక నిపుణుల బృందం వచ్చి ఇక్కడ పగుళ్ళు ఏర్పడ్డాయి, ఇక్కడ ప్రాజెక్ట్ అనేది కట్టడం అనేది బీజేపీ ప్రభుత్వం కేంద్ర నిపుణుల బృందం వచ్చింది. అది వచ్చిన తర్వాత అది ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది. సో ఈ క్రమంలో మీరు ఆ ప్రాజెక్ట్ మీద ఇంకేమన్నా ముందుకు వెళ్ళే అవకాశం లేదు. 3 నెలలు సమయం అడిగిన కేంద్ర బృందం, 3 నెలలు సమయం అడిగిన. ఆ సమయం వాళ్ళకి ఇచ్చినాం. దాని మీద దర్యాప్తు పూర్తి విచారణ జరిగిన తర్వాత ఎవరు లోపల పోవాలనో వాళ్ళు పోతారు, ఎవరు తిన్నారో అది కక్కిస్తారు పూర్తిగా. ఎందుకంటే ఇప్పుడు దాని మీద పెట్టుబడి అనేది మళ్ళీ బూడిదల పోసిన పన్నీరు అయిపోయేటట్టు. ఎందుకంటే తీస్తే దాన్ని పూర్తిగా తీసేసి కట్టడం తప్పించి కొత్తగా లేదు. కానీ దాని మీద ఆల్రెడీ 1,00,000 కోట్లు పెట్టేసింది కేసీఆర్. 56,000 కోట్లు వడ్డీలు కట్టినాం. కాంగ్రెస్ చేస్తారేమో ఏం తప్పకుండా దాని మీద కాళేశ్వరం ఆశలు పెట్టుకున్నటువంటి రైతుల పరిస్థితి ఏంటి? వాళ్ళకి నీరు కూడా సమాధానం. దాంట్లో 1,00,000 ఎకరాలకు నీరు అందనటువంటి ప్రాజెక్టుని కాళేశ్వరం అని ప్రజలు పెట్టుకోలే ఆశ. ప్రజలకు ఆశ చూపించండి కేసీఆర్, బూచి చూపించండి అంతే. ఇంత పెద్దగా వాళ్ళకి ఆశలు డెమాలిష్ చేసిన అయితే ఇంకా దానికి రీప్లేస్ అనేది చేసినా కూడా అసలు అది రీడిజైనింగ్ తో చేసినప్పుడు 18 లక్షల ఎకరాలకు నీరు మాత్రమే అందించగల కెపాసిటీ ఉందని వాళ్ళే చెప్పిండ్రు. అట్లాంటిది ఈరోజు 1 కోటి ఎకరాల మాగానికి నీరు అందిస్తాననేది అది కలలో కూడా జరగని పని. అట్లాంటి దాన్ని ప్రజల ముందు తీసుకొని వెళ్ళి ఏదో చేద్దామనే ప్రయత్నం చేసి మళ్ళా నీరు ఇవ్వండి, ప్రజలకు నీరు ఇవ్వండి, కష్టాలలో ఉన్నారు, మేము ఉన్నప్పుడు 1 ఎకరాకు కూడా నీళ్ళు అందకుండా మేము ఇబ్బంది పెట్టలేదని కేసీఆర్ అబద్ధమైనటువంటి మాటలు నిజాలు కాదు. ఇప్పుడు ఒకవేళ నీళ్ళు ఇస్తే గనక అది మొత్తం కుంగిపోయిందే కాకుండా కూలిపోయి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకి ముంపు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అట్లాంటి తప్పిదము మళ్ళీ ఈ ప్రభుత్వం మేము చేయాలా చెప్పండి? ప్రజల్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. ఒకసారి నీళ్ళు వచ్చినప్పుడు అది గనక కూలిపోతే, అది కొట్టుకొని పోతే చుట్టుపక్కల నివాసం ఉంటున్నటువంటి గ్రామాల ప్రజల పరిస్థితి ఏమవుతుంది? దాన్ని అయిపోతుందా లేదా? అంటే ఇప్పుడు కేసీఆర్ ఆలోచన ఏంటంటే దాన్ని మొత్తం అది నీళ్ళు వదలాలి, అది కూలిపోవాలి, ప్రజలు నీళ్ళలో మునిగిపోయి సావాలి, రాజకీయ లబ్ధి చేసి మళ్ళీ దాని మీద రాజకీయ కుట్ర పన్ని కాంగ్రెస్ మీద బురద జల్లాలి. అదే కదా నువ్వు చేస్తున్నా. అంటే గవర్నమెంట్ వస్తుందని ఆయన ముందే తెలుసా? దేనికోసం ఇప్పుడు ఓపెన్ చేయమంటుండు కదా. అది ఇప్పుడు ఓపెన్ చేయండి, మళ్ళీ నీళ్ళు ఇవ్వండి అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆయన
విషయం ఏంటంటే నీళ్ళు ఇడిస్తే కొట్టుకొని పోవాలి, కొట్టుకొని పోతే దాని మీద మళ్ళీ రాజకీయం చేయాలి. ఏంది దొంగ పనులు? నీ కనీసము పొలం ఎండిపోతే ఈ సంవత్సరం కాకపోతే మళ్ళీ సంవత్సరం పంట పడుతుంది, ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంది. కానీ ప్రాణాలు పోతే ఎవరు తెచ్చిస్తారండి? పోయినసారి ఎన్నోసార్లు కుప్పల మీద పడి రైతులు చచ్చిపోయినారు, నువ్వు ప్రాణాలు వాపసు తెచ్చిచ్చినవా? మరి కాంగ్రెస్ మీద ఏడుస్తారు. ఈరోజు విద్యుత్ వినియోగము గత ప్రభుత్వంలో కన్నా ఎక్కువ అత్యధికంగా ఉంది. కరెంటు లేదు, కరెంటు పోయింది, రైతులకు కరెంటు ఇస్తలేరు. నోరు తెరిస్తే అబద్ధాలు మానే కేసీఆర్. ఇప్పుడన్నా నువ్వు ఒక ప్రతిపక్ష హోదాలో కూర్చున్నటువంటి వ్యక్తి, ప్రతిపక్ష పార్టీకి నాయకునివి, మాజీ ముఖ్యమంత్రివి, అప్పుడన్నా లేకుంటే సోయి ఇప్పుడన్నా పెట్టుకో, సోయి కనీసం సోయించుకొని మాట్లాడు. ప్రజలు గమనిస్తున్నారు. ఇంకా అసలు ఏమీ లేదు. ఇంత స్పీడ్గా కొలాప్స్ అవుతుందని పార్టీ మీరు ఎప్పుడైనా ఊహించారా? అంటే పాపాల చిట్ట పండింది. ఈ దరిద్రం దేవుడా అని అక్కడ ఉన్నటువంటి నాయకులు భయపడి పారిపోతుర్రు. పార్టీకి దగ్గర రానియడానికి కూడా కార్యకర్తలు ఇష్టపడతలేరు. ప్రజలు కాదు, అక్కడ ఉన్నటువంటి నాయకులు మాకు వద్దు అంటున్నారు. ఇప్పుడు ఎంపీ టికెట్లు ఎంత బలవంతాన్ని ఇచ్చుకున్నాడు ఆయన. ఇచ్చినా మేము గెలువం, అనవసరం వ్యర్థ ప్రయత్నం అని ఎవరన్నా ఒక 3 నెలల్లో పార్టీ కొలాప్స్ అయింది. గతంలో ఏ పార్టీ అయినా చూసినామా? అంతెందుకు 10 ఏండ్ల కింద పడిపోయిన టీడీపీకి కూడా ఎంతో కొంత కార్యకర్తలు ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు. వాళ్ళు 30 ఏండ్లు ఉన్న వాళ్ళకు మరి ఎంత స్పీడ్గా కొలాప్స్ అయిపోయింది బీఆర్ఎస్. అంటే చేసినంత అవినీతి ఎవ్వడు కూడా చరిత్రలో అసలు ఇంత పెద్ద అవినీతి జరగకపోవచ్చు, నా భూతో నా భవిష్యత్. సీఎం రేవంత్ రెడ్డి 100 రోజుల పైబడి పరిపాలన ఇప్పటి వరకు సాగింది. సో ఈ క్రమంలో రాబోయే ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించి 17 స్థానాల్లో ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంది? డెఫినెట్గా ప్రజలకైతే మేము 15 అడుగుతున్నాం, బరాబర్ 14 వస్తాయి. మీరు అదే విషయానికి వస్తున్నారు కాబట్టి లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 20 స్థానాల పైబడి ఎక్కడ కూడా 20 స్థానాల పైబడి ఎక్కడ కూడా గ్రాఫ్ లేదు. సో ఈ క్రమంలో పార్లమెంట్ స్థానాలపై కూడా దాని ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా, లేదా ఇక్కడ మీ గ్రాఫ్ పెంచుకున్నారా? డెఫినెట్గా మీరు చూడండి, అన్ని మేము ఓడిపోయినది మొత్తము జిహెచ్ఎంసీ లిమిట్లలో మొత్తం అసెంబ్లీ స్థానాలని కోల్పోయాం. అప్పుడు ఆ విషయంలో వాళ్ళు గెలిచారు, సిటీ లిమిట్లలో మేము ఓడిపోయాం. సో ఖచ్చితంగా ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాలు ఖచ్చితంగా మీరు గెలుస్తారు. ఐ థింక్ సికింద్రాబాద్. మీరే అంటున్నారు 12 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు. వస్తున్నారు, నేను చెప్తున్నా, అది బయట వినికిడి. దాన్ని మీరు ఇదొక లాజికే చాలు కదా. అంటే అదొక్కటే కాదు కదా, ప్రజలు ఈరోజు బీఆర్ఎస్ని బీజేపీని వద్దు అనుకుంటున్నారు. మన ఆల్టర్నేటివ్ ఎవరు కావాలి? దేశాన్ని పరిపాలించడానికి ఒక పార్టీ అయితే కావాలి కదా. బీఆర్ఎస్కు ఓటేస్తే ఒరిగేది ఏం లేదు, అది చచ్చిపోయిన పాము. దానికి ఇంకా ఓటేసినా జాకీలు పెట్టి లేపినా లేసే పరిస్థితిలో లేదు. ఇక బీజేపీని చూస్తే అయితే తెలంగాణలో బీజేపీకి ముందు ఉనికి లేదు, ఇప్పుడైతే పూర్తిగా కోల్పోతారు. ఉన్న 4లలో 2 ఓడిపోయినా కూడా ఆశ్చర్యం లేదు, అందులో 3 ఓడిపోయినా కూడా ఆశ్చర్యం లేదు. మళ్ళీ కొత్తగా అంటూ వచ్చేది ఎవరు కనపడలేదు, తెలియరాడు. అక్కడ వాళ్ళు ఇచ్చిన టికెట్లను చూస్తుంటే మేము అనౌన్స్ చేయకముందు ఏదో కొంచెం హైప్ క్రియేట్ చేసుకున్నారు. మేము అనౌన్స్ చేసిన తర్వాత చూస్తే వాళ్ళకి ఎక్కడ కూడా పెద్దగా కనబడతలేదు గ్రాఫ్. ఎక్కడ పోయినా కూడా పెద్దగా ప్రజలు ఆదరిస్తున్నట్లు కనబడతలేదు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం మాది ఉంది, కేంద్రంలో 10 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చి అలసిపోయినటువంటి ప్రజలు ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉంటే కేంద్రంలో కూడా అదే పార్టీ అధికారంలో ఉంటే గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. తెలంగాణకు నిధులు కూడా అత్యధికంగా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం 2 ఒకటే అయ్యి ఉంటే ప్రజలు ఆలోచిస్తారు కదా. మరొక విషయం అండి, ఇప్పుడు లాస్ట్ టైం మీ కాంగ్రెస్కి తమ వంతుగా జెండా పట్టుకున్నారు అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా టీడీపీ వాళ్ళు తెలంగాణలో, అంటే అది రేవంత్ రెడ్డి ఎఫెక్ట్ కావచ్చు, వాట్ ఎవర్, అంతకుముందు ఉన్న జెండా పట్టుకోలేదు, బట్ ఫేవర్గా ఉన్నారు. నిజంగా నేను ఒకటి అడుగుతానండి, నిజంగా ఫేవర్గా ఉంటే హైదరాబాద్లో ఎందుకు ఓడిపోయింది కాంగ్రెస్? కూకట్పల్లి ఎన్నో చోట్ల, షేర్లింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూరు, ఎల్బీ నగరు, మల్కాజ్గిరి, చాలా ప్లేస్లలో సెటిలర్స్ ఉంటారు. అట్లా నిజంగానే వాళ్ళు మాకు అందరు ఓటేసి ఉంటే మేము ఎందుకు ఓడిపోతాం? అంటే ఆ రోజు మద్దతు ఇచ్చిన వాళ్ళు ఈ రోజు మీరు విమర్శిస్తున్నారు ఏంటి? నేను వాస్తవాలనే నిజాలనే మాట్లాడతాను. నిజంగా సెటిలర్స్ ఓటేసి ఉంటే మెజారిటీ ఆఫ్ ఓటర్స్ ఇక్కడ వాళ్ళే ఉన్నారు కదా. నా ఉద్దేశంలో వాళ్ళు వేయలేదు అనిపిస్తుంది, వేయలేదు అనిపిస్తుంది. అంటే నేను మెజారిటీ ఆఫ్ పీపుల్ వేయలేదు అనుకున్నా. అంటే ఖచ్చితంగా వాళ్ళు సపోర్ట్ ఇచ్చారంటే మీకు చెప్తారేమో. ఐ థింక్ అలా చెప్పుంటే కనుక ఇప్పుడు ఆంధ్రాలో పరిస్థితి బీజేపీ, టీడీపీ, జనసేన 3 కలిసి వెళ్తున్నాయి. దాని ఇంపాక్ట్ ఏమైనా ఇక్కడ ఉండబోతుందా? ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది తెలుసా? బీజేపీ అంటే ఇక్కడ ఇష్టపడరు, అక్కడ ఇష్టపడరు. అక్కడ సెటిలర్స్ ఇక్కడ ఉన్నప్పుడు ఆ బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడిని
జనసేనని ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారా? ఉమ్, ఇక బి జగన్మోహన్ రెడ్డి పార్టీ అయితే ఇక్కడ పోటీ చేయరు. యా, అట్లాంటప్పుడు ఎవరికి ఎక్కువగా మొగ్గు చూపిస్తారు ఒక్కసారి ఆలోచించండి. ఉమ్, బీజేపీతో పోతున్నటువంటి చంద్రబాబు నాయుడు, జనసేనకు సంబంధించినటువంటి సెటిలర్స్ ఇక్కడ ఎవరైనా ఆంధ్ర సెటిలర్స్ ఇక్కడ ఉంటే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నందుకు వాళ్ళని అయితే తిరస్కరిస్తారు కదా డెఫినెట్గా. ఉమ్, కాంగ్రెస్ని డెఫినెట్గా ఆశీర్వదిస్తారు కదా. అప్పుడు చేసిన తప్పు ఇప్పుడు ఈసారి చెయ్యరు అనుకుంటున్నాను. ఫైనల్ కూడా చెప్పండి, ఇక్కడ తెలంగాణలో టీడీపీ క్యాడర్ ఉందని మీరు భావిస్తున్నారా? మోస్ట్లీ తగ్గిపోయింది. సానుభూతి పరులు ఉండొచ్చు అని భావిస్తున్నారా? అంటే సెటిలర్స్ సానుభూతి పరులు ఉన్నా కూడా అంటే పార్టీ వాళ్ళు శ్రేణులు ఇప్పుడు వేరు, నేను సానుభూతి పరులు వేరు. ఇందాక ఒకటి చెప్పాను. ఉమ్, బీజేపీ అంటే ఉమ్, ఆంధ్ర ప్రజలకు ముమ్మాటికి ఇష్టం లేదు. ఉమ్, ఆంధ్ర సెటిలర్స్ ఎవరైనా ఇక్కడ ఉన్నారంటే డెఫినెట్గా వాళ్ళతో పొత్తున్న వాళ్ళకి ఆ సానుభూతి అయితే పనిచేయదు కదా, ఉమ్, వర్కౌట్ అవ్వదు. నా లాజిక్ వర్డ్స్ మీరు అర్థం చేసుకోవాలి. అవునవునవును. ఉమ్, ఒకటి ఇప్పుడు వాళ్ళు కాదు అనుకుంటే డెఫినెట్గా తెలంగాణలో ఉన్న ఏకైక పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కదా. ఉమ్, అటు బీజేపీ ఇటు బీజేపీని రెండు కాదు అనుకుంటే ఇవ్వాల్సింది కాంగ్రెస్కే కదా. అవును. కాబట్టి ఈ సెటిలర్స్ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కి ఈసారి పడతాయని నేను అనుకుంటున్నాను. ఉమ్, ఎందుకంటే వాళ్ళ మీద కోపంతో ఈసారి వెయ్యొచ్చు అనుకుంటున్నాను. ఉమ్, ఎందుకంటే తప్పు చేశారు అనిపిస్తుంది అక్కడ చంద్రబాబు నాయుడు. అంటే గ్రాఫ్ పెరిగే టైంకి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అనేది వాళ్ళకు 32 సీట్లేమో కేటాయించారంట జనసేనకి బీజేపీకి. ఆ 32 సీట్లలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి తల మీద పాలు పోసినట్టే కదా వీళ్ళు తీసుకొని పోయి. వాళ్ళు ఎన్ని గెలుస్తారు? ఒక 2, 3, 4, 5 సీట్లు గెలిస్తే మా 30 సీట్లు ఎక్కిన వాళ్ళకి మొత్తం అంటగట్టేస్తే వాళ్ళ గెలుపు వాళ్ళే ఓడగొట్టుకున్నట్టు కదా. బయట ఒక న్యూట్రల్గా నడిచే ఒక మీ పైన ప్రధానంగా, అంటే కాంగ్రెస్ పైన ప్రధానంగా ఒక ఆరోపణ, కాంగ్రెస్ వచ్చింది హైదరాబాద్ ఏ విధంగా ఇటు ఐటీ పరంగా కావచ్చు, ఇటు రియల్ ఎస్టేట్ పరంగా కూడా డెవలప్మెంట్ కాదనేది ఒకటైతే రన్ అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆయన మరీ ముఖ్యమంత్రిగా ఉండగా ఇంకా మరీ కష్టం అనేది ఎలా అయ్యో మరి. అంటే రేవంత్ రెడ్డి గారి పాలన ఇంతకుముందు ఎవరైనా చూసారు? మొట్టమొదటిసారి కదా ఆయన మంత్రి కానీ అధికారంలో కానీ ఎప్పుడు లేరు. ఇప్పుడు కూడా లేరులేండి, ఎప్పుడు లేరు, డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యారు. మొన్న మనం చూసినాం కదా ఆయన వెళ్ళినప్పుడు ప్రధానంగా ఎన్ని వేల కోట్లు, 40,000 కోట్ల రూపాయలు తెలంగాణకి పెట్టుబడుల రూపంలో వచ్చాయి. అవన్నీ ఐటీ సంస్థల పెట్టుబడులే కదా. ఏ సంస్థ నిర్మాణం జరిగినా కూడా ఉపాధి అవకాశం అయితే దొరుకుతుంది కదా. ఆ పెట్టుబడులన్నీ తెలంగాణకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అన్ని అభివృద్ధి జరుగుతాయి కదా. గత పాలకులు ₹1 అన్న పెట్టుబడి విదేశాల నుంచి తీసుకొచ్చిన అమ్మకాలనే. అంటే మీకు పైగా ఇంకొక అదేమిటంటే కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఉంది. మీకు ఏదైనా నిధులు కావాలన్నా ఏం కావాలన్నా అక్కడి నుంచి కూడా కొన్ని నిధులు అనేవి రావాలి. ఎందుకు ఇయ్యరు? ఇప్పటి వరకు ఉంది, రేపు ఉంటుందని ఏం గ్యారెంటీ? రెండు మేమే అయితే పూర్తిగా తెలంగాణ ప్రజల్ని పూర్తిగా అభివృద్ధి చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది కదా. అందుకని ఆలోచించి ఓటేస్తారు, ఈసారి విఘ్నతతో ఓటేస్తారు తెలంగాణ ప్రజలు. సో మల్లికార్జున ఖర్గేని ఆయన ఎదురు పెట్టుకుని వెళ్తున్నారు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికలకి. ఆయన మా ఏఐసిసి అధ్యక్షుడు అండి, ఎదురు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆయనే ఫేస్ మాకు. అదేలే, గతంలో కొన్ని సిచ్యువేషన్ బట్టి ఆయనకి ఇవ్వాల్సి వచ్చింది సీనియర్ గా. ఏం సిచ్యువేషన్? ఆయన చేయనన్నారుగా రాహుల్ గాంధీ, నేను ఉండనన్నారుగా. ఎప్పుడు? ఏసీసీ అధ్యక్షుడిగా నేను ఉండనని ఆయన ఉండను అనేది అప్పుడెప్పుడో. దాని తర్వాత కూడా మళ్ళీ రాహుల్ గాంధీ అయిపోయిన తర్వాత 2018లో రాహుల్ గాంధీ గారు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనది అయిపోయాక ఇంకెవరైనా ఉన్నారా? రాహుల్ గాంధీ అయిపోయాక తాత్కాలిక ఈవిడే సోనియా గాంధీ గారు 2 ఏళ్ళు ఉన్నారు. 2 ఏళ్ళు ఉన్నారు. మరి రాహుల్ గాంధీ గారు చేయరు అన్న తర్వాత సోనియా గాంధీ గారు ఉన్నారు కదా. ఉన్నారు. ఆ తర్వాతనే ఇమీడియట్ గా మరి ఎన్నికల ద్వారా ఎన్నుకోబడినటువంటి ఖర్గే గారండి. మా ఏఐసిసి ఎన్నికలు జరిగినాయి, మీకు తెలిసేమో కదా. మరి అదేదో అడ్డం పెట్టుకోనో నిలువు పెట్టుకోనో పొడుగు పెట్టుకోనో ఇచ్చింది కాదు. ఎన్నికల ద్వారా అధ్యక్షుడిని నియమించుకొని ఒక దళితుడిని అధ్యక్షుడిని చేసింది కాంగ్రెస్ పార్టీ. ఒక సీనియర్ లాయలిస్ట్ని అధ్యక్షుడిని చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మా సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారు కానీ పార్టీని కాపాడుకోవడం కోసం పనులు చేస్తున్నారు పూర్తి స్థాయిలో. కానీ వాళ్ళు ఏ పదవులలో లేరు. మీరు చూడండి, ఆయన ఎంపీగా, తను రాజ్యసభ సభ్యురాలుగా, అంతే తప్పించి పార్టీ పదవులు ఏమీ లేవు ఇద్దరికి. జస్ట్ జనరల్ సెక్రటరీ. ఏసీసీ అధ్యక్షులు అంటే ఇంకా పార్టీకి ఒక హెడ్గా చూస్తారు కదా. నేను ఆ కోణంలో అడిగా, అంత మించి ఏం లేదు. సో మరి ముఖ్యంగా మీ విషయానికి వస్తే కనుక 2007 నుంచి 2024 వరకు మీ ప్రస్థానం తొలుత కాంగ్రెస్ నుంచే మీ ప్రయాణం మొదలైంది. అలాగే మీ కమ్యూనిటీకి సంబంధించి మీరు ఒక లీడర్గా కూడా ఎదిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో కాంగ్రెస్ ఇన్నాళ్ళలో కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మీరు పార్టీని వదలలేదు.
చాలా బలమైన వాణిని. ఎందుకంటే మీ వాయిస్ వింటేనే నాకు అర్థమవుతుంది. ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెడతాయి. ఐ థింక్ మీకు అటువంటి పోస్ట్ కూడా ఇచ్చారు. టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది. లాస్ట్ టైమ్ ఏమో తాండూరు టికెట్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. అప్పుడు ఏమన్నా కొంచెం హామీ ఇవ్వడం జరిగిందా? ఎందుకంటే ఆ రోజు బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన పక్షికి, వలస వచ్చిన క్యాండిడేట్కి ఇవ్వటం అవన్నీ మీరు చూసిన విధానం మీకు తెలిసి ఉంటుంది. ఆ టైంలో మీరు పార్టీ జెండా మోసారు ఇన్నాళ్ళని మిమ్మల్ని గుర్తించిందా? ఐ థింక్ ఏఐసిసి. ఆల్రెడీ కార్పొరేషన్ ఇచ్చారు, నాకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు ఇప్పుడు. దాంతో మీరు సంతృప్తి పడతారా? లేదు ఒక లేదు, ఎమ్మెల్సీ లేదు. ఇచ్చి మంత్రిగా ఏమన్నా కొనసాగే అవకాశాలు అంత ఉన్నాయా? ఆశ పెట్టుకోలేదు. ఎందుకంటే వద్దా? పబ్లిక్ లేదు లేదు పబ్లిక్ లో ఎలక్ట్ అయ్యి మంత్రిగా చేస్తే ఆ ఫేస్ వాల్యూ వేరుగా ఉంటది కదా. అంటే మీరు ఎమ్మెల్సీ ఇచ్చి ప్రజాక్షేత్రంలోనే గెలవాలని డిసైడ్ లేదు లేదు గెలవాలని కాదు, నాకు ఆశ ఉండింది అది. అప్పుడు అసెంబ్లీలో కూర్చునే ఆశ ఉండింది అది మీరు నాకు. 2029లో చూసుకోవచ్చు. 2026లో ఇంకా అప్పుడే మీకు అవుతాను, constituencies అప్పుడే పెరుగుతాయి. అవుతాను మంత్రి. అవకాశం 2026లో వస్తే ఇంకా మీకు ఈ కాన్స్టిట్యున్సీస్ కూడా పెరుగుతాయి. పెరుగుతాయి, మ్మ్. అప్పుడు పెరుగుతాయి, అప్పుడే మంత్రిని అవుదాం. ఇప్పుడు అవ్వాలనే అంటే ఇప్పుడున్న సో అంటే ఇప్పుడు ఒక ఆఫ్టర్ ఎమ్మెల్సీ 10 years తర్వాత ఒకటి వాస్తవాలే మాట్లాడుకోవాలి. అబద్ధాలు మాట్లాడితే అవును అతికొద్దు. అవతలోళ్ళు మన ఇంటర్వ్యూ చూసిన తర్వాత అవును ఇంత లేదు అని అనుకునే పరిస్థితి రావద్దు. ఎందుకంటే ఆల్రెడీ గెలిచిన వాళ్ళు 65 మంది ఉన్నారు. వాళ్ళకి కాకుండా గెలవని వాళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చి కాంగ్రెస్ చేస్తుంది అని నేను అనుకోలేను. ఒకటి ఏంటంటే ఆశ పెంచుకోవడం 100% నిజం. నేను నాకు ఎలిజిబుల్ కూడా ఉండే, నాకు టికెట్ ఇవ్వడం కూడా పార్టీకి అవసరం కూడా ఉండే. ఎందుకంటే ఒక కమ్యూనిటీ పరంగా 15 ఏళ్ల నుంచి టికెట్ని ఆశించినా దొరకని పరిస్థితులలో ఒక కమ్యూనిటీకి టికెట్ ఇవ్వకపోవడం కూడా తప్పు. పార్టీ చేసినటువంటి ముమ్మాటి ఏ పార్టీ అయినా ఎవరైనా కూడా నిజాలే మాట్లాడతాను నేను ముమ్మాటికి. అందులో పార్టీలో ఉండి పార్టీ కోసం త్యాగం చేసుకొని పార్టీ కోసం లాయల్గా పనిచేసినటువంటి వాళ్ళకి, మా లాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వాల్సింది. ఒక మహిళగా ఇవ్వాలి. మహిళలకు పెద్ద పీట వేస్తామని గొప్పలు చెప్పుకోవడం కాదు, మహిళని గౌరవించడం కూడా ఇంపార్టెంటే కదా. గౌరవించడము అని అంటే ఏమీ లేకుండా గౌరవించడం కాదు. మేము ఆ స్థానానికి తగినటువంటి న్యాయం చేస్తామని తెలిసి కూడా ఇవ్వకపోవడం పార్టీ ఎంతో కొంత నా విషయంలో మిస్టేక్ చేసింది అని అనుకుంటాను నేను. ఎందుకంటే కులంలో ఒక్క టికెట్ వచ్చింది అంటే మీరు మదన పడ్డారు ఓకే, మీరు బాధపడ్డారు ఓకే, వాళ్ళు మదన పడ్డారా? నేను అదే చెప్తున్నాను, తప్పు చేశారు అని చెప్తున్నాను. నేను వాస్తవాలే మాట్లాడతాను కాబట్టి తప్పు చేసింది అంటే. బట్ ఏ ఈక్వేషన్లలో ఇయ్యలేకపోయి ఉండొచ్చు, అంటే ఇక్కడ దాన్ని కూడా నేను సమర్థించుకుంటాను. మళ్ళీ పార్టీ ఏదో ఈక్వేషన్లలో ఇయ్యలేదు, కానీ నా సొంతంగా నా ఇంటర్నల్గా మాత్రం తప్పు చేసింది అనుకుంటాను నేను. సో ఇవ్వలేదు. డెఫినెట్గా వచ్చేసారి అయితే వదలను కదా, ఎట్టి పరిస్థితుల్లో వదలేదు. ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే మనం ఇంత కష్టపడి ప్రజాక్షేత్రంలో గెలవకపోతే రికగ్నైజేషన్ ఎప్పుడు వస్తుంది వ్యక్తికి అని అంటే, ప్రజాక్షేత్రంలో చిన్న స్థాయిలో గెలిచినా కూడా ఆ వ్యక్తికి ఆ ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. ఎన్ని నామినేటెడ్ పదవులు తెచ్చుకున్నా కూడా అది ఓన్లీ నామినేటెడే ఉంటుంది. గెలిచిన ప్రజల ఓట్లతో గెలిచినటువంటి లైక్ జిహెచ్ఎంసీ కావచ్చు, అవన్నీ ఏం చేయలేదు. ఇంకా అలాంటి ఆలోచనలు ఇప్పటివరకైతే లేవు. చూద్దాం, పార్టీ ఏమన్నా చెప్తే లేదు పార్టీ ఏమన్నా చెప్తే ఆలోచనలు ఉంటాయి, కానీ ఇప్పటివరకైతే నా ఆలోచనలు లేవు. చూద్దాం ఆలోచనలు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ కల్వ సుజాత గారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మాకు ఎంతో చక్కటి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.